మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా, ఆర్డీఓ శ్యామ్, జిల్లా వైద్యాధికారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వసతులు, సదుపాయాలు, వార్డులను, మందులను పరిశీలించి వసతులు, ఏర్పాట్లు, లోటుపాట్ల గురించి అధికారులతో, డాక్టర్లతో కలెక్టర్ చర్చించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అంశాలపై వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్, అత్యాధునిక ఐసీయూ, లిఫ్ట్ సదుపాయాలు, ఆసుపత్రికి కావాల్సిన అవసరాలను అడిగి తెలుసుకుని ఆసుపత్రి మొత్తం పరిశీలించిన కలెక్టర్ వీటిని తక్షణమే ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దీంట్లో ఉన్న డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు మన అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ గారు, అదే విధంగా సూపరింటెండెంట్ అండ్ ది టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా కలిసి విజిట్ కావచ్చు, ఆపరేషన్ థియేటర్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఇతరత్ర రిక్వైర్మెంట్స్ అనేవి వారు ఆల్రెడీ స్పష్టంగా చెప్పున్నారు. దానికి సంబంధించి ప్రజలకు ఎక్కడా కూడా పేషెంట్స్ కి ఇబ్బంది కాకుండా వారి ఆరోగ్యరీత్యా ఇక్కడికి ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు కంప్లీట్ గా క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయడానికి ఈ అవసరాలన్నీ కూడా కేటర్ చేస్తే బాగుంటుంది అనేది వారు చెప్పున్నారు. దీంట్లో భాగంగానే మనం ఆల్రెడీ ఎస్టిమేట్స్ అనేవి కన్సర్న్డ్ టీజీఎంఎస్ ఐడిసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రిక్వైర్మెంట్స్ అన్ని కూడా